అది మీరు మల్లికార్జున్ బాగా చెప్పగలుగుతాడు, నేను చెప్పలేను ఆ విషయంలో. కానీ చరిత్ర ఎవరు మార్పలేరు, చరిత్రని ఎవరు కూడా తూసి పారేయలేరు. హిస్టరీ ఆల్వేస్ రిమైన్స్ లైక్ దాట్. ఈరోజు ఒకడు వచ్చి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఇంటోలే సాక్ష్యం ఉంటారు, లేదా వాళ్ళ మనస్సాక్షి ఉంటుంది. కొంతమంది మనస్సాక్షి సంపుకొని అబద్ధం చెప్పవచ్చు, లేదు మిస్గైడ్ చేయడానికి అబద్ధం చెప్పచ్చు, కానీ హిస్టరీ విల్ డెఫినెట్లీ రిమైన్ యాజ్ ఎ హిస్టరీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అనే ఒక వ్యవస్థ నాతో సహా అనేక మంది లీడర్లకు గుర్తింపు తెచ్చింది. ఈరోజు రామకృష్ణ ఏంటిది అంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన మెంబరు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఉండే, లేకపోతే నామినేటెడ్ మెంబర్ అనే ఒక గుర్తింపు కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ద్వారా మా అందరికి చెందింది. మరి అసొంటి ఒక ఆర్గనైజేషన్ ఈరోజు ఇబ్బంది పాలవుతుంది. ఎందుకంటే ఫండ్స్ లేవు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ఒక్క బుడ్డ పైసా కంటోన్మెంట్ డెవలప్మెంట్కి ఇస్తలేరు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కంటోన్మెంట్ బోర్డు ఫైనాన్షియల్ పరిస్థితి బాగలేదని కొంతమంది ఉన్నతాధికారులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏవైతే గతంలో మేము ఒకసారి కోర్టుకు పోయి టీపీటీ ఛార్జెస్ దాదాపు 100 కోట్లు వసూలు చేసినామో, మరి ఈరోజు కూడా ఆ ఛార్జెస్ అన్నీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇస్తలేదని కోర్టుకు పోవాల్సిన జరిగింది. నేను ఇటీవల ప్రెస్ మీట్లో కూడా మీకు అందరు కూడా వెల్లడించిన, దాంట్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిన అని, దాంట్లో చాలా సీరియస్గా ఆర్డర్ వచ్చిందని. మరి ఈరోజు ఆర్డర్ వచ్చింది. రేపు 10వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గారిని కోర్టుకు హాజరు కామని ఉత్తర్వులు జారీ అయినాయి. అదే కాకుండా కోర్టు ఎంత సీరియస్గా తీసుకుంది, ఎందుకంటే గతంలో 2-3 సార్లు ఈ విధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఫామ్ 1 అనే ఒక అధికారికి ఇష్యూ అయింది కంటోన్మెంట్ బోర్డు విషయంలో. మరి ఆ ఫామ్ 1 అధికారం ఏంటంటే దాంట్లో క్లియర్గా రాసింది, ఈ వాయిదాకి అంటే రేపు 10వ తారీఖు జరిగే కోర్టు వాయిదాకి తప్పకుండా రా. అదే కాకుండా ఈ కేసు సంబంధించిన ఎన్ని వాయిదాలు ఉంటావో అన్ని వాయిదాలకి నువ్వు తప్పకుండా నువ్వే రావాలా అని కూడా క్లియర్గా ఉత్తర్వులు జరిగింది. మరి నాకు పూర్తి నమ్మకం ఈ కంటెంప్ట్ ఆఫ్ కేసు తర్వాత దాదాపు కంటోన్మెంట్ బోర్డుకి 65 కోట్ల నుంచి 75 కోట్ల దాకా వెంటనే రిలీజ్ అవుతాయని నాకు పూర్తి నమ్మకం. మరి ఈ యొక్క డబ్బుతో గతంలో కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఒక చొరవతో ఏదైతే 300 కోట్లు వచ్చినాయో, మరి ఇప్పుడు ఒక 75 కోట్లు రాబోతున్నాయో, ఈ అన్నిటిని పట్టుకొని తప్పకుండా దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటోన్మెంట్ బోర్డులో అడ్రస్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి డెవలప్మెంట్ అనేది కొద్దిగా కుంటి పడ్డది, ఎందుకంటే ఫండ్స్ లేవు, ఏమైనా ఫైనాన్షియల్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయని. మరి తప్పకుండా ఈ యొక్క ఫండ్స్తోని, ఈ యొక్క నిధులతోని కంటోన్మెంట్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఏవైతే డెవలప్మెంట్ ఆగిందో అవన్నీ కూడా చేపడతాం జరుగుతాయని మీ అందరు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. అన్ని పనులు బీజేపీలో కానీ బీజేపీలో సస్పెండ్ అవ్వడంలో చేస్తే మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేయాలా, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలా, టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలా, టీఆర్ఎస్ సంబంధించిన పత్రికలు ఏం చేయాలా, మరి మీరు వెళ్ళారు దానికి. తప్పకుండా దాని మీద కూడా నేను ఇప్పుడే మీకు కరస్పాండెన్స్ చూపించగలుగుతా. దాని మీద నేను డిఫెన్స్ సెక్రటరీ అని కనీసం 10 సార్లు కలిసిన, గతంలో ఉన్న డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ గారిని, ఇప్పుడు ఉన్న రాజేష్ కుమార్ గారిని, దానికన్నా ముందు అజయ్ కుమార్ గారిని, అందరు డిఫెన్స్ సెక్రటరీ కలవడం జరిగింది. అది ముఖ్యంగా ఆయన ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఆర్మీకి కంటోన్మెంట్ డీజీడీకి అంటే మా డిఫెన్స్ హెడ్ ఆఫీస్ డీజీడీ అంటారు, వాళ్ళకి రేట్స్లో తేడా ఉంది. అంటే మేము వేసిన ధరలు వాళ్ళకి ఆర్మీ అధికారులకు నచ్చలేదు, మేము వేసిన వాల్యూ ఆఫ్ ల్యాండ్ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇది ఒక డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయాలంటే ఎవరు చేయాలంటే సంబంధించిన ఆర్మీ అధికారులు, వాళ్ళని కూడా సౌత్ బ్లాక్లో పోయి కలవడం జరిగింది. తప్పకుండా అది కూడా పైప్ లైన్లో ఉంది. దాన్ని కూడా అంటే మేము త్రూ లా అఫీషియల్ ఛానల్లా మేము దాన్ని ఫాలో అప్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో అది కూడా రిలీజ్ అవుతుంది. మీ అందరికి తెలియని విషయం, ఎవరు చెప్పని విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఎంతో అంత మాకు సర్వీస్ ఛార్జెస్ వస్తున్నాయి. మ్యాటర్ డిస్ప్యూట్లో ఉంది కాబట్టి, అది రిజాల్వ్ అవుతలేదు కాబట్టి, సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి టైం అవుతుంది. కానీ ఇద్దరు పార్టీలు కూడా మేము ఎవ్రీ ఇయర్ బిల్ రేజ్ చేస్తున్నాం, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఎంతో అంత చెల్లిస్తున్నారు. ఒక్కసారి ఆ రేట్ కానీ ఏరియా కానీ ఫైనలైజ్ అయితే తప్పకుండా దాని శాశ్వత పరిష్కారం వస్తుంది.